మీ పథకానికి అర్హులయ్యే కారణాలు ఏమిటి? అది తెలుసుకుందాం. మీరు ఇందిరమ్మ ఇంటికి ఆ పథకం మీకు రావాలంటే మీకు ఏమేమి అర్హత ఉండాలి? వాటి గురించి తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకానికి పౌరులు తెలుసుకోవలసిన ఈ క్రింది అర్హత నిబంధనలను నిర్దేశించింది. 1. దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్రంలో శాశ్వత నివాసితులు అయి ఉండాలి మరియు వారి పేరుతో సొంత ఇల్లు కలిగి ఉండకూడదు. ఫస్ట్ది ఏంటంటే దరఖాస్తుదారులు ఎవరైతే దరఖాస్తు చేశారో ఇందిరమ్మ ఇల్లు కోసం వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే ఉండాలి. వారికి సొంత ఇల్లు ఉండకూడదు. ఇది ఫస్ట్ షరత్, మొదటి అర్హత. రెండో అర్హత ఏంటంటే దరఖాస్తుదారులు ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారు మరియు దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి. అంటే దరఖాస్తు చేసిన వాళ్ళు ఆర్థికంగా అంటే పేదవారు, బలహీన వర్గాలకు చెందినవారు మరియు దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి. 3. మరే ఇతర గృహ నిర్మాణ పథకం నుండి నమోదు చేసుకున్న లేదా ప్రయోజనాలను పొందుతున్న దరఖాస్తుదారులు ఈ పథకానికి అర్హులు కారు. మరే ఇతర గృహ నిర్మాణ పథకం నుండి నమోదు చేసుకున్న వేరే పథకాలు మీకు వచ్చిన ప్రయోజనాలను పొందుతున్న ఆ పథకాల లాభాలను మీరు పొందుతున్న దరఖాస్తుదారులు ఈ పథకానికి అర్హులు కారు. ఇంకోటి ఏంటండి, 4వ పాయింట్ దరఖాస్తుదారులు నిరాశ్రయులైన పౌరులు లేదా కచ్చా ఇళ్లలో నివసిస్తున్న వ్యక్తులు కావచ్చు. దరఖాస్తుదారులు వాళ్ళకు ఎవరు లేరు, నిరాశ్రయులు, వాళ్ళకు నిరాశ్రయులైన పౌరులు లేదా కచ్చా ఇళ్లలో నివసిస్తున్న వ్యక్తులు అన్నీ ఇల్లు సరిగా లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు స్థిర ఆదాయం ఉన్న లేదా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసే తెలంగాణ పౌరులు ఈ మద్దతు పొందేందుకు అర్హులు కారు. స్థిర ఆదాయం ఏమైనా వస్తున్నా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి వాటిలో పనిచేస్తున్న వాళ్ళకి అర్హులు కారు. తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు పథకం ముఖ్య ప్రయోజనాలు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా పౌరులకు క్రింది కీలక ప్రయోజనాలను అందిస్తుంది. ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి వాయిదాలలో 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఎంపిక చేసిన పౌరులకు వారి ఇళ్లను నిర్మించుకోవడానికి ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం కింద పౌరులు సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి వంటగది, టాయిలెట్ మరియు సరైన గదులు ఉన్న 400 చదరపు అడుగుల ఇంటిని నిర్మించుకోవచ్చని ప్రభుత్వం నిర్ధారిస్తుంది. ఈ పథకం ప్రజలకు సరసమైన ఇల్లు కలిగి ఉండడానికి మరియు సరైన పారిశుద్ధ్యం ఉన్న చోట మరియు వారు మంచి స్థితిలో జీవిస్తున్నప్పుడు వారికి తలపై పైకప్పును పొందడానికి హామీ ఇస్తుంది. పారిశుద్ధ్య కార్మికులు, గిరిజన కుటుంబాలు లేదా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తుల మాదిరిగా పెద్దగా సంపాదించని పౌరులకు సాధికారత కల్పించడం మరియు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం యొక్క కొత్త దశ లబ్ధిదారులను ప్రస్తావించే మంజూరు జాబితాను విడుదల చేసింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న తెలంగాణ పౌరులు 2025 మంజూరు జాబితాను తనిఖీ చేసి ప్రభుత్వం నుండి సహాయం అందుతున్నారని నిర్ధారించుకోవాలి. ఓకేనండి, ఈ విధంగా మీకు కావలసిన అర్హతను ఈ జాబితాలో ఉన్నదో మీరు చూసుకోండి.